Hi friends, welcome to Mahesh Teaching Channel. Today class is long frock cutting with frills. First 3 meters cloth తీసుకోవాలి, సిజర్ తీసుకొని మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్తో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ బాడీ కోసం 14 ఇంచెస్ తీసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 15 ఇంచెస్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చి 15 ఇంచెస్. క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకొని సమానంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 6.5 ఇంచెస్ నెక్ షోల్డర్ తీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ దగ్గర షోల్డర్ దగ్గర. నెక్స్ట్ దాని కింద నుంచి 6.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని లైన్ తీసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ వచ్చి 36 ఇంచెస్. 36 4 భాగాలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 భాగాలుగా చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. చెస్ట్ పార్ట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ పార్ట్ కోసం 32 ఇంచెస్ ఫ్రెండ్స్. వేస్ట్ 32, దాన్ని 4 డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. దాని నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచెస్ దగ్గర ఆమ్ రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాని మీద మార్కింగ్ తీసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కింద కటింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. స్కేల్తో 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ వచ్చి 2.5 ఇంచెస్. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ గీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకోవాలి. అలా బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్కే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా మార్కింగ్ చేసిన దాని మీద కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లోతు తీసుకుంటే చంకలో ముడతలు రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత షోల్డర్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా, లోతులను ఫ్రంట్ పార్ట్ నెక్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈక్వల్గా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చంకలో లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. అది బ్యాక్ పార్ట్. దానిన్నింటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఫ్రిల్స్ కోసం కటింగ్ చేసుకోవాలి. టోటల్ లెంగ్త్ 42 ఇంచెస్ వచ్చింది. 42 ఇంచెస్లో 14 ఇంచెస్ మైనస్ చేస్తే 28 ఇంచెస్ వచ్చింది. 28 ఇంచెస్లో 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 29 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిల్స్ లెంగ్త్ వచ్చి 29 ఇంచెస్. కింద పార్ట్ కోసం 29 ఇంచెస్ లెంగ్త్ తీసుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకొని మడతలు లేకుండా స్ట్రైట్గా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 29 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. 3 సైడ్స్. ఆ తర్వాత స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి 29 ఇంచెస్. ట్వంటీ 29 ఇంచెస్ లెంగ్త్ ఉంచేలా మార్కింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కింద పార్ట్ కోసం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ రెడీ. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని క్లాత్ మీద ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 12 ఇంచెస్. 12 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13 ఇంచెస్ ఫోల్డింగ్ కోసం అటు హాఫ్ ఇటు హాఫ్ 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. దాన్ని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అటు సైడ్ వచ్చి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా మార్కింగ్ చేసిన దాన్ని లైన్స్ గీసుకోవాలి స్కేల్తో. ఆ తర్వాత కరువు తీసుకోవాలి హ్యాండ్స్. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీసుకోవచ్చు. హ్యాండ్స్ని ఇలా కటింగ్ చేస్తే ముడతలు రాకుండా హ్యాండ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కటింగ్స్ ఫ్రిల్స్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ నెక్ లెంగ్త్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి 6 ఇంచెస్, 3 ఇంచెస్ రౌండ్ కోసం. నెక్స్ట్ స్కేల్తో మార్కింగ్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ రౌండ్గా రావడానికి. ఆ తర్వాత రౌండ్ తీసుకోవాలి. 1.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ నెక్ మెడపట్టి కోసం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కటింగ్, ఫ్రంట్ నెక్ కోసం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ని పెట్టి సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. సరిపోయింది. నెక్స్ట్ బ్యాక్ నెక్కి పట్టి కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కటింగ్ పట్టి. నెక్స్ట్ బ్యాక్ నెక్ కటింగ్. బ్యాక్ నెక్ కోసం 4 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్, కింద 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 1.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కూడా పెట్టి నెక్ పట్టి సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. సరిపోయింది. ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు పెట్టి నెక్ పట్టీలు కటింగ్ చేస్తాం కదా, అవి సరిపోతాయో లేదో ఇంకోసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. రెండు సరిపోయినాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పావించు ఫోల్డింగ్ చేసి నెక్ని తిప్పి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత హ్యాండ్స్లో లోతులు చంక లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్. చంక లోతు అక్కడ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 7 ఇంచెస్ వచ్చింది. దానికి 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుంటే 3.5 ఇంచ్ వస్తుంది. దానికి 3.5 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్లో ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా కటింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్.